హలో, నమస్తే. నా పేరు రవిశేఖర్. ఏజెంట్ మిత్రమా నా మాట వినుమా సెకండ్ ఎపిసోడ్కి స్వాగతం. మొదటి ఎపిసోడ్లో కొత్తగా ఏజెన్సీ తీసుకున్న వాళ్ళందరూ చేయవలసిన మొదటి టాస్క్ టెల్, ఆస్క్ అండ్ నో అబౌట్ దెమ్. ఆస్క్ ఫర్ ది అపాయింట్మెంట్ అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ ది పాలసీ. ఈ విషయం మీద డిస్కస్ చేసుకుందాం. అయితే ఎలాగా, హౌ టు టెల్ దట్ యూ హ్యావ్ టేకెన్ ఎన్ ఏజెన్సీ? దానికి విధంగా ఇది ఒక రూల్ అనో ఒక పద్ధతనో లేదు. ఎవరి పద్ధతులు వాళ్ళు పాటిస్తారు. నేను ఏబిఎంగా పనిచేసే కాలంలో హైదరాబాద్లో చాలామంది కొత్త ఏజెంట్స్ వాళ్ళు రకరకాల పద్ధతులు పాటించేవారు. ఒక ముగ్గురు నలుగురు కుర్రాళ్ళు కలిసి ఒక కెనపీ పెట్టుకొని, లేకపోతే ఒక స్టాండ్ పెట్టుకొని మంచి మంచి మాల్స్ దగ్గర, లేకపోతే ఈ మార్నింగ్ వాకర్స్ తిరుగుతూ ఉంటారు కదా, అక్కడ ఒక స్టాల్ లాగా లేకపోతే ఒక కెనపీ లాగా పెట్టుకొని కరపత్రాలు పంచేవారు. లేకపోతే ఆఫీస్ వాళ్ళు ఇచ్చే కరపత్రాలు ఉంటాయి కదా, ప్యాంప్లెట్స్, వాటి మీద ఒక స్టాంప్ వాళ్ళ ఫోన్ నెంబర్తో వేసుకునేవారు. లేకపోతే వాళ్ళే కరపత్రాలు ప్రింట్ చేసుకునేవారు. ఎల్ఐసి పాలసీస్, ఒక చిల్డ్రన్ పాలసీ, ఒక పెన్షన్ ప్లాన్, ఒక యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్, యూలిప్ అంటారు. సో ఇట్లాగా ఒక 3-4 చిన్న అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఎల్ఐసి ఉన్నాయో, అఫ్ కోర్స్ సబ్జెక్ట్ ది అప్రూవ్డ్ డిజైన్స్, దాని మీద కిందన కాంటాక్ట్, ఐఎమ్ అన్ అడ్వైజర్ అని చెప్పి రాసుకోవడం. లేకపోతే విజిటింగ్ కార్డ్స్ ఎక్కువగా పంచడం. ఇలాగా రకరకాల పద్ధతులు పాటించేవారు. అయితే ఇవి ఫలితాన్ని ఇస్తాయా అంటే, నేను ఏబిఎంగా పనిచేసేటప్పుడు, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేసేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో ఎర్లీ మార్నింగ్ వాకర్స్ చాలామంది వచ్చేవారు. మేము ఆ వాకర్స్ని కలవడం కోసం ఎర్లీ మార్నింగ్ బై 5-5:30 కల్లా అక్కడ వెళ్ళిపోయి, ముఖ్యంగా ఈ ఎంట్రన్స్ గేట్, ఈ డిడి కాలనీ వైపు, హైదరాబాద్ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది, డిడి కాలనీ వైపు ఎంట్రన్స్ గేట్ ఒకటి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ రోడ్లోకి వెళ్ళే ఒక ఎంట్రీ గేట్, అక్కడ నిలబడేవాడు ఒక కాకరకాయల రసం వాడు, క్యారెట్ రసం ఇలా పెట్టుకుని కూర్చుంటారు చూసారా, వాళ్ళ పక్కనే నేను, నాతో పాటు ముగ్గురు కొత్త ఏజెంట్లు. నిజానికి నాకు చాలా మొహమాటం, కానీ ఏం చేయడం, ఉద్యోగ ధర్మం. కొత్తగా ఉద్యోగంలో చేరాను, ప్రూవ్ చేసుకోవాలి. సో ఒక 3-4 కొత్త ఏజెంట్లు పట్టుకొని అక్కడికి వెళ్ళేవాడిని పొద్దున్నే. మీకు తెలుసా, డీడీ కాలనీలో ఉండే ఏజెంట్ కూడా మాతో పాటు వచ్చేవాడు కూడా రెగ్యులర్గా. చాలామంది అట్నుంచి డీడీ కాలనీలో ఉండే వాళ్ళందరూ వెళుతూ అతన్ని గుర్తుపట్టేవాళ్ళు కూడా కొంతమంది. ఏమో ఏజెన్సీ తీసుకున్నావా అని అడిగేవారు. మనవాడు మెలికలు తిరిగిపోతూ అవునండి, ఈ మధ్యనే ఖాళీ సమయాల్లో, అంటే అదేదో తప్పు చేస్తున్నట్టు. నిజానికి ఇనీషియల్గా అలాగ అనిపిస్తుంది, కానీ అది ఏమి తప్పు కాదు. మీకు ఏజెన్సీ చేయడం, మీకు డబ్బులు సంపాదించడం, కమిషన్ సంపాదించడం ముఖ్యమే, కానీ అది మీ ఒక్కరి అవసరమే కాదు. అవతల కస్టమర్ కూడా ప్రాపర్ అడ్వైజర్ అవసరం. వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు నిష్ణాతులై ఉండొచ్చు, వాళ్ళకి ప్రాపర్ అడ్వైజ్ కూడా చాలా అవసరం. అందుకని దాంట్లో మొహమాట పడాల్సిన పని లేదు. నాకు తెలుసు కొంతమంది ఇలాగా, ఏమో ఏజెన్సీ తీసుకున్నావా, సరే అయితే పంచే, వచ్చే ఆదివారం ఒకసారి కలువు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క పాలసీ ద్వారా అతను ఒక్కడే కస్టమర్ మీరు అనుకోకండి. ఎందుకంటే అతని ద్వారా వచ్చే రిఫరెన్స్లు రేపు పొద్దున్న అవి ఇంకొక 3-4-5 ఉండొచ్చు. సో ఇట్స్ నాట్ ఏ వేస్ట్ ఆఫ్ టైం. సో ఇట్లాగా ఈ ఈ ప్రచారాలు, అలాగే రకరకాల పద్ధతులు. సపోజ్ ఇవాళ రేపు నిన్న మొన్న చూశాను, మా గేటెడ్ కమ్యూనిటీలో ఏవో యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఈ టెంపుల్ దగ్గర ఒక పోస్టర్ చూశాను నేను, ఇవాళ ప్రసాదాలు పలానా ఏజెంట్, ఇన్సూరెన్స్ అడ్వైజర్, లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ స్పాన్సర్ చేస్తున్నారు అని రాసి అతని పేరు, మొబైల్ నెంబరు, ఫ్లాట్ నెంబరు రాశారు. సో ఇలా రకరకాల పద్ధతులు. మీకు ఒక సంఘటన చెప్తాను. ఒక కొత్త ఏజెన్సీ తీసుకుని కూడా 6-7 నెలలు అయింది. అప్పట్లో నేను కూడా కొత్తగా అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా వెళ్ళానని చెప్పాను కదా. అతను నా దగ్గరికి వచ్చి, సార్ ఒక గ్రూప్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది,
మీరు కూడా నాతో పాటు రావాల్సి ఉంటుంది అని రిక్వెస్ట్ చేశాను. ఈ ఆర్మీ వాళ్ళు ఒక 10 ఏళ్ళో 15 ఏళ్ళో సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయిపోతారు కదా, 35 ఇయర్స్ 40 ఇయర్స్ ఏజ్ టైంలో సికింద్రాబాద్లో ఒక సెంటర్ ఉంది. వాళ్ళకు ఒక క్యాంప్ నిర్వహించి ఒక 15-20 రోజులు వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవన్నీ కూడా సెటిల్ చేస్తారు. అదే సమయంలో ఈ బెనిఫిట్స్ ఎక్కడ పెట్టుకోవాలి, ట్యాక్స్ ఆస్పెక్ట్లో ఎట్లా చేసుకోవాలి, ఇట్లాగా వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి వెళ్ళి సెమినార్స్ ఇస్తూ ఉంటారు కూడా. అలాంటి ఆపర్చునిటీ మన కొత్త ఏజెంట్ గారికి ఒకటి వచ్చింది. లేకపోతే అతను తీసుకున్నాడు, నన్ను పిలిచాడు. నేను ఇదే విషయాన్ని ఒక సీనియర్ మార్కెటింగ్ పర్సన్తో చెప్పాను. ఇలాగ ఒక గ్రూప్ ప్రజెంటేషన్ ఉంది, రేపు వెళ్తున్నాను. ఈ గ్రూపులు ప్రజెంటేషన్లు ఏవే వర్కౌట్ అవ్వవు గురు అన్నాడు. సరే, ఇప్పుడు వర్కౌట్ అవుతాయా అవ్వవా అన్నది నాకు అనుభవం లేదు, ఆ కుర్రాడు ఏజెంటు అతనికి అనుభవం లేదు. ఇద్దరం కలిసి వెళ్ళాం. కేవలం ఫీల్డ్లో ఒక అవకాశం వచ్చింది అని ఒకే ఒక కారణం చేత, అక్కడి నుంచి పాలసీలు వస్తాయా లేవా అని కాదు, ఫీల్డ్లో ప్రజెంట్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. వెళ్ళాను. తీరా అక్కడికి వెళితే 200 మంది కూర్చొని ఉన్నారు. ఒక స్టేజ్, ఒక వైట్ బోర్డ్ అండ్ ఒక మైకు ఇచ్చారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు, మీరు హిందీలో ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని. నేను హైదరాబాద్ కొత్త, హిందీ అసలే కొత్త, ఏజెంటు కొత్త, అతనికి ప్రోడక్ట్ కొత్త. సో నాకు హిందీ రాదు, అతనికి ప్రోడక్ట్ తెలియదు, ఏం చేయాలి? సో అతనికో మైకు నాకో మైకు తీసుకుని నేను ఇంగ్లీష్లో ప్రజెంట్ చేయడం ప్రారంభించాను. అతను దాన్ని హిందీలో తర్జుమా చేశాడు. ఇలా సాగింది. మా అప్పట్లో ఉండే ట్యాక్స్ ఆస్పెక్ట్ కూడా వాళ్ళకి తెలియజేశాను. సో మొత్తం మీద ఒక ప్రజెంటేషన్, ఒక ½ అన్ అవర్ ప్రజెంటేషన్ అయ్యింది. కట్ చేస్తే యు బిలీవ్ ఇట్, 100 ప్రపోజల్స్ రాసుకుని ఉన్నాం. ఈచ్ ప్రపోజల్ ఆఫ్ కోర్స్ సింగిల్ ప్రీమియం, 1 lakh సింగిల్ ప్రీమియంతో 100 ప్రపోజల్స్ రాసుకుని వచ్చాం. ఇదే ఊపులో నేను ఇంకా అందరికీ కొత్త ఏజెంట్లకి ఇలా గ్రూప్ ప్రజెంటేషన్లు తిండి మనం వెళ్దాం అని చెప్పి అది అలా చెప్పాను. దాంతో ఇంకో కొత్త ఏజెంటు, సార్ మా అపార్ట్మెంట్లో ఒక అతను ఉన్నాడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, అతను కూడా కొత్తగా జాయిన్ అయ్యి అఫ్కోర్స్ 1 year or 2 years అయింది. అతన్ని రిక్వెస్ట్ చేశాను, సరే ఒకసారి వచ్చి మా ఆఫీస్లో హెచ్ఆర్ని కలవండి అన్నాడు, ఒకసారి మీరు వస్తారా అని. అరే పద, మరో ఛాన్స్ వచ్చింది ఫీల్డ్లోకి వెళ్ళడానికి. వెళ్ళి హెచ్ఆర్ని కలిసాం. ఆయన, అబ్బే లేదండి, ఇలాగా ఒక కంపెనీకి ప్రెజెంటేషన్కి అవకాశం ఇవ్వడం ఇవన్నీ మాకు సమస్య అవుతుంది, నేను ఐ కెనాట్ టెల్ నౌ అండ్ మేనేజ్మెంట్ని అడగాలి, సో అని చెప్పి అట్లా మెల్లగా అతను నాన్ చేశాడు. సరే ఎలాగా వెళ్ళాం కదా, మన కాంటాక్ట్ పర్సన్ ఉన్నాడు కదా అక్కడ, అతన్ని పిలిచి వాళ్ళకి డిస్కషన్ రూమ్స్ అనో లేకపోతే గెస్ట్స్ వస్తే కూర్చోబెట్టడానికి ఛాంబర్స్ ఉండేవి, అక్కడ కూర్చోబెట్టి ఇలా అన్నాడయ్యా మీ హెచ్ఆర్, అయితే మేము ఎలాగా వచ్చాం కదా, యు ఆర్ ఆల్సో యంగ్ అండ్ పర్హాప్స్ 2 years లోపే నీకు ఉద్యోగం వచ్చి అయ్యింది కాబట్టి యూ నీడ్ టు సేవ్ సంథింగ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ఇన్సూరెన్స్ అట్లీస్ట్. ఎందుకంటే యు ఆర్ స్పెండింగ్ విత్ ఎ క్రెడిట్ కార్డ్, యు ఆర్ స్పెండింగ్ యువర్ ఫ్యూచర్ ఇన్కమ్. సింప్లీ స్వైప్ చేస్తున్నాం, ఆఫ్టర్ 45 days యూ నీడ్ టు పే ది అమౌంట్. ఏం చేస్తున్నావు నువ్వు? ఫ్యూచర్ ఇన్కమ్ని స్పెండ్ చేసేస్తున్నావు, రేపు పొద్దున్న నీకు మ్యారేజ్ అవుతుంది. సో యు ఆర్ స్పెండింగ్, వెన్ యు ఆర్ స్పెండింగ్ యువర్ ఫ్యూచర్ ఇన్కమ్, యూ షుడ్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యూచర్ ఇన్కమ్ ఫర్ ది ఫ్యామిలీ, యూ షుడ్ సేవ్. సో ఆయన ఓకే కానీ పాపం వచ్చారు అని చెప్పి చెప్పండి అన్నాడు. నాకు సరదా 2-3 ప్లాన్లు కలిపి చెప్పడం, చిన్న కాంబినేషన్, చిన్న ప్యాకేజింగ్లా చేసి చెప్తూ ఉంటాను. అలా అప్పట్లో ఉండే ఒక 3 పాలసీస్ ప్లాన్స్, ఒకటి మనీ బ్యాక్ టైప్ అని, ఇంకోటి ఎండోమెంట్ అని, ఇట్లా 3 కలిపి చెప్పాను. ఆయన ఓకే కన్విన్స్ అయ్యాడు, పాలసీ తీసుకున్నాడు. అప్పట్లో పాలసీ బాండ్స్ చేతికి ఇచ్చేవారు, అంటే మేము తీసుకెళ్ళి పట్టాదారుడికి ఇవ్వచ్చు. సో మేమేం చేసామంటే మన ఏజెంట్ గారితో చెప్పాను, బాయ్ మనం సాయంత్రం 4-4:30 లేకపోతే 3:30, బిట్వీన్ 3:30 and 4:30 ఈ పాలసీ బాండ్స్ పట్టుకొని వెళదాం అతని దగ్గరికి. నేను వెళ్తున్నప్పుడు, గతంలో వెళ్ళినప్పుడు ఆఫీస్ ఎదురుగుండానే చూశాను, ఒక కాఫీ షాప్ ఉంది. విల్ గో దేర్, ఇతన్ని కాఫీ పిలుద్దాం, పాలసీ బాండ్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చాం, కాఫీకి రండి సార్ పైకి అని పిలుద్దాం. వస్తూ కావాలంటే 2-3 ఫ్రెండ్స్ని కూడా పట్టండి సార్ సరదాగా అని రిక్వెస్ట్ చేద్దాం అన్న.
అలాగే చేశాం. అతను కూడా ఏం చేశాడు, సరే కాఫీకి వెళ్తున్నాను, అబ్బాయి ఎవరైనా పదండి అని చెప్పు నలుగురిని అంటేసుకుని వచ్చాడు. సరే ఇతనికి పాలసీ బాండ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తూ మరోసారి బ్రీఫ్గా జస్ట్ 2 ముక్కల్లో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఇదిగో ఇదిగో మీకు ఇచ్చాము, ఇదిగో ఇది మీకు ఆ రోజు చెప్పాను కదా, ఈ విధంగా బెనిఫిట్స్ వస్తాయి, యూ నీడ్ టు పే పర్ మంత్ దిస్ అని చెప్పి అతనికి ఇచ్చేసాం. పక్కనున్న వాళ్ళకి చిన్న ఉత్సాహం కలిగింది. ఏమిటిరా అది అని అతన్ని అడిగారు. సో యూ బిలీవ్ ఇట్, కట్ చేస్తే సేమ్ ప్యాకేజ్ ఆఫ్ 3 పాలసీస్. ఈ టీకి కాఫీకి వచ్చారు చూసారా, అతనితో పాటు ఇంకో నలుగురు, ఆ నలుగురికి కూడా సేమ్ ప్యాకేజ్ ఇచ్చాం. అంటే ఏమిటి, 5గురికి అదే కంపెనీలో గ్రూప్ ప్రెజెంటేషన్కి అవకాశం దక్కలేదు మాకు. అయినా సరే 5గురికి ఒక్కొక్కరికి 3 పాలసీలు చొప్పున, 5 3 15 పాలసీలు అదే కంపెనీలో అమ్మాను. సో ఇలాగా డిఫరెంట్ మెథడ్స్ మనం పాటించవచ్చు. అఫ్కోర్స్ ఏ మెథడ్ పాటించినా యూ షుడ్ బి రెలవెంట్ టు ది ఏజెస్. మేము అప్పుడు చెప్పేవాళ్ళం, యు ఆర్ అడ్రస్సింగ్ మిలీనియల్స్. మిలీనియల్ అంటే మీకు తెలుసు, 1980 తర్వాత పుట్టిన వాళ్ళని అలా పిలుస్తారు. సో వాళ్ళ కాలంలోనే ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, డిజిటలైజేషన్ జరిగింది, వాళ్ళు కాస్త పెద్ద అయ్యేసరికి డిజిటల్ యుగం స్టార్ట్ అయిపోయింది. సో యూ షుడ్ బి నోయింగ్ దేర్ లాంగ్వేజ్, వాళ్ళ పద్ధతులు అది మీరు తెలుసుకోవాలి. దాంట్లోనే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేయాలి. నౌ వీఆర్ డీలింగ్ విత్ జెన్ జెడ్. జెన్ జెడ్ అంటే మీకు తెలుసు కదా, 1997 తర్వాత పుట్టిన వాళ్ళని జెన్ జెడ్ అంటారు. అఫ్కోర్స్ నాకు ఈ మధ్యనే తెలిసింది జెన్ జెడ్ అనకూడదట, జెన్ జీ అని అంట. సో ఈ జెన్ జీ కిడ్స్తో మనం ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నాం. సో వాళ్ళ భాష అంటే అదేమిటి, ఇంగ్లీషు తెలుగు హిందీయో కాదా, ఖచ్చితంగా యూ షుడ్ బి రెలవెంట్ టు ది ఏజెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్. దట్ షుడ్ బి ఇన్ యువర్ మైండ్. అయితే ఇంత చేస్తే అండ్ గ్రూప్ కమ్యూనిటీ వాట్సాప్లు కూడా ఈ మధ్యన మనం చూస్తున్నాం. కమ్యూనిటీ వాట్సాప్ తయారు చేసి పంపిస్తున్నారు. ఏ పద్ధతి అయినా పాటించండి. ఒక ఇలా చెప్తూ ఉంటే నాకు ఒక పాటలో పంక్తులు గుర్తొస్తున్నాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట అది, మహర్షి సినిమాలో అనుకుంటా. ఆ పాట, తప్పని ఒప్పని తర్కమే చెయ్యను, కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను, ఊరుకుంటే కాలమంతా కరిగిపోదా ఊహలోన, నేను మనసు పడితే ఏ కలలనైనా ఈ చిటిక కొడుతూ నే పిలువనా. పాటంతా కావాలంటే వినండి తర్వాత. అండ్ అది దట్ షుడ్ బి ది స్పిరిట్. ఎందుకంటే కొత్త ఏజెంట్లకి 1 2 3 4 ఇది పనిచేయవు అని తీసేయరు, ఎందుకంటే మనకి తెలియదు. ట్రై చేస్తాం. నేను కూడా కొత్త ఏబిఎంగా 1 2 3 4 మా సీనియర్ ఎవరైతే మార్కెటింగ్ పర్సన్ అబ్బాయి ఇది పనిచేయదన్నారో నాకు తెలియదు కదా. ఫీల్డ్లోకి వెళ్ళడమే నా ఉద్దేశం, వెళ్ళాను. ప్రయత్నం చేయడమే నా ఉద్దేశం, చేశాను. ఫలితం వచ్చింది. ఎవ్రీ టైం వస్తుందా, వీ డోంట్ నో. ఖచ్చితంగా ఒక 10 సార్లు రాకపోయినా 11వసారి మంచి ఫలితం వస్తుంది. ఒక రిఫరెన్స్ చాలు. అది రాబోయే రోజుల్లో అతని ద్వారా మరో 10 పాలసీలు మనం తెచ్చుకోగలుగుతాం. అది యూ షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్. అండ్ అల్టిమేట్గా వీ షుడ్ ఫాలో ఎ మెథడ్ కాల్డ్ కనెక్ట్. We should follow the method connect. ఒక సంఘటన ద్వారా, ఒక ప్రెజెంటేషన్ ద్వారా నాకు ఈ కనెక్ట్ అనే మెథడ్ ఫాలో అవ్వడం ఎలాగో తెలిసింది. అది వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. వాట్ ఈజ్ మెట్ బై కనెక్ట్. థ్యాంక్ యూ.